ఈ శ్లోకం యొక్క ఉద్దేశ్యం. కానీ పాపాలు చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. సముద్రం ఎంత విశాలంగా ఉన్నా దానిని దాటడానికి చిన్న పడవ చాలు, అంతేగాని సముద్రం అంత పడవ అక్కరలేదు. అలాగే మనం చేసిన పాపం ఎంత పెద్దదైనా దానిని ఇసుమంత జ్ఞానంతో ఆ పాప సముద్రాన్ని దాటవచ్చు. అంటే పాపమనే సముద్రాన్ని జ్ఞానమనే తెప్పతో చక్కగా దాటగలవు అని అర్థం. మంది ఒక దురభిప్రాయంలో ఉంటారు. పాపం చేసిన వాళ్ళు వేదాలు శాస్త్రాలు చదువరాదు, అసలు తాకనే తాకకూడదు, ఓంకారం పలుకకూడదు, గీతను చదవకూడదు అని ఆంక్షలు పెడుతుంటాడు. అది శుద్ధ తప్పు. ఈ శ్లోకం ప్రకారం ఎంత గొప్ప పాపి అయినా జ్ఞానం సంపాదించడానికి అర్హుడు అని ఉంది. జ్ఞానం రావాలంటే పురాణాలు శాస్త్రాలు చదవాలి. కాబట్టి పాపులు కూడా అన్ని చదవచ్చు, ఏ దోషం లేదు. బాగా ఆరోగ్యంగా ఉన్నవాడికి మందు అక్కరలేదు, రోగికే మందు కావాలి. అలాగే పాపం చేసిన వాడికే దానిని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి, వాడే వేదాలు శాస్త్రాలు చదవాలి. కాబట్టి పాపాత్ములు కాని పుణ్యాత్ములు కాని ఎవరైనా కాని ఆత్మజ్ఞానం పొందడానికి అర్హులు.